ఈ లక్ష్మీ నరసింహస్వామి స్తోత్రం యొక్క వీడియో మీ కంట పడగానే ఒక్కసారి వినేయండి. లక్ష్మీ కుబేర యోగమును ప్రసాదించగల మహాద్భుతమైన నరసింహస్వామి స్తోత్రం ఇది. దేవతా కార్య సిద్ధ్యర్థం సభాస్తంభ సముద్భవం శ్రీ నృసింహం మహావీరం నమామి రుణముక్తయే. లక్ష్మ్యాలింగిత వామాంకం భక్తానాం వరదాయకం శ్రీ నృసింహం మహావీరం నమామి రుణముక్తయే. ఆంత్రమాలాధరం శంఖ చక్రాబ్జాయుధధారిణం శ్రీ నృసింహం మహావీరం నమామి రుణముక్తయే. మరణాత్ సర్వ పాపఘ్నం కద్రూజ విషనాశనం శ్రీ నృసింహం మహావీరం నమామి రుణముక్తయే. సింహనాదేన మహతా దిగ్దంతి భయనాశకం శ్రీ నృసింహం మహావీరం నమామి రుణముక్తయే. ప్రహ్లాదవరదం శ్రీశం దైత్యేశ్వర విదారణం శ్రీ నృసింహం మహావీరం నమామి రుణముక్తయే. కోటి సూర్య ప్రతీకాశ మాభిచార వినాశకం శ్రీ నృసింహం మహావీరం నమామి రుణముక్తయే. వేద వేదాంత యజ్ఞేశం బ్రహ్మరుద్రాది వందితం శ్రీ నృసింహం మహావీరం నమామి రుణముక్తయే. అసలు నరసింహస్వామి వారికి రేపు అనే మాటకి అర్థమే తెలియదు. ప్రహ్లాదుడికి ఒక కష్టం వచ్చినప్పుడు అతని తండ్రి నీ దేవుడు ఎక్కడున్నాడు అని ప్రశ్నించినప్పుడు తను చూపించిన చోటు నుంచి వెంటనే బయటికి రావడానికి ఆ స్వామివారు ప్రపంచమంతా వ్యాపించి ఉన్నారంట. అలా ప్రహ్లాదుడు స్తంభాన్ని చూపించి ఇందులో ఉన్నాడు అనగానే అందులో నుంచి బద్దలు కొట్టుకొని మరీ బయటికి వచ్చారు. ఆ విధంగా మనము కూడా నరసింహస్వామి వారిని ప్రార్థన చేసుకుంటే ఎటువంటి ఆలస్యము లేకుండా ప్రార్థన చేసిన రోజే కష్టాలన్నీ తీర్చగలిగే దైవం నరసింహస్వామి వారు. అంటే నరసింహస్వామి వారి యొక్క కుబేర యోగాన్ని ప్రసాదించగల ఈ స్తోత్రాన్ని మీరొక్కరే వింటే సరిపోదు కదా, బట్టి మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి. ఈ వీడియోని లైక్ చేయండి. ఆ ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని ఆశీర్వదించండి. ఆ లక్ష్మీ నరసింహస్వామి యొక్క అనుగ్రహం మీ మీద ఎల్లప్పుడూ ఉండాలని ఆశిస్తూ ఒక వీడియోలో మీ ముందుంటాను. సెలవు.